Welcome to Suman ITTV, India's first and only exclusive IT channel truly dedicated to students, employees, and software professionals, where you can learn, unlearn new things, upgrade your skill set, educate, and empower yourself in IT enabled services. వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ టెక్ టాక్స్ హెచ్ఆర్ సిరీస్. ఈ హెచ్ఆర్ సిరీస్ లో భాగంగా మనం ఐకాన్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ క్రిష్ గారితో ఉన్నాం. హలో క్రిష్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. సో ఈ రోజు మనం అసలు హెచ్ఆర్ సిరీస్ లో రెజ్యూమే బిల్డింగ్ అండ్ వీళ్ళందరూ ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలుసుకుందాం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమేని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒక ఆర్గనైజేషన్కి మనం ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు మనకన్నా ముందర వెళ్ళేది మన రెజ్యూమే అంటే మన ముఖ చిత్రం కింద లెక్క. సో మనం ఆ రెజ్యూమే పంపించినప్పుడు అందులో ఏమి పొందుపరచాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ యొక్క టెక్నికల్ స్కిల్స్, అలాగే మీ యొక్క బ్యాక్గ్రౌండ్, మీరు ఎటువంటి ప్రాజెక్టులు చేసి ఉన్నారు, ఎటువంటి ఇంటర్న్షిప్స్ చేసి ఉన్నారు అన్నది క్లుప్తంగా పొందీకరిస్తే కనుక మీ యొక్క అనుభవం ఏంటి, మీ యొక్క ముఖ చిత్రం ఏంటి అన్నది హెచ్ఆర్కి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చాలామంది ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ వాళ్ళు చేసేవి ప్రాపర్గా అందులో పొందుపరచరు. బయోడేటా అంటే వేరు, రెజ్యూమే అంటే వేరు, కరికులం వైటే అంటే వేరు. ఓకే, రెజ్యూమే అన్నది ఒక జాబ్ చేస్తూ మధ్యలో బ్రేక్ తీసుకుని మళ్ళీ రెజ్యూమ్ చేసేదాన్ని, మళ్ళీ జాబ్ కోసం ట్రై చేసేదాన్ని రెజ్యూమే అంటారు. మనం దీన్ని కరికులం వైటా అనొచ్చు, లేదా బయోడేటా అనొచ్చు. కరికులం వైటా అంటే కరికులం అంటే మీరు చదువుకున్న చదువు, ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీస్లో మీరు చేశారు, ఆ పర్సంటేజ్లు, అలాగే మీరు ఏమైనా ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ రియల్ టైం ప్రాజెక్ట్స్లో కానీ మీరు ఏమైనా పనిచేశారా, ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఏమైనా సబ్మిట్ చేయగలిగారా, ముఖ్యమైనటువంటి విషయాలని పొందుపరచాలి. ఇది ఎప్పుడైతే చేయరో హెచ్ఆర్కి ఫస్ట్ రెజ్యూమే అయితే హెచ్ఆర్కే కాబట్టి ఆ హెచ్ఆర్ కంపల్సరీగా ఈ ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకునే దీన్ని టెక్నికల్ టీమ్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ విషయాలని ప్రతి ఫ్రెషరు స్టూడెంట్ అర్థం చేసుకొని ఆ కరికులం వైటే అన్నదాన్ని ప్రిపేర్ చేసుకొని అందంగా ముఖ చిత్రాన్ని సబ్మిట్ చేసినట్టు చేయాలి. సో మీరు టెక్నికల్ స్కిల్ అన్నారు కదా, ఇప్పుడు ఆ టెక్నికల్ రౌండ్లోకి వెళ్ళేటప్పుడు అసలు వీళ్ళ స్కిల్స్ ఎలా ఉండాలి అంటారు? సో ఈ టెక్నికల్ స్కిల్స్ ఇస్ నథింగ్ బట్ సబ్జెక్ట్ లెవెల్. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది అన్నదే చూస్తారు. ఫస్ట్ ఫ్రెషర్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుందాం. ఓకే, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్, వాడికి ఎక్స్పెక్టేషన్స్ హెచ్ఆర్ నుంచి కావచ్చు, ఆ కంపెనీ నుంచి కావచ్చు, బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా, ఓకే అన్న దాని మీద చూస్తారు. ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంచెం పట్టుబట్టి, ఓకే వాటి మీద ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నాడు, ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఆ లాజిక్ ఏ విధంగా అప్లై చేయగలుగుతున్నారు అన్న దాని మీద ఉంటుంది. సో ఇవే బేసిక్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ అంటే మీరు హై లాంగ్వేజెస్, కోడింగ్ లెవెల్కి జనరల్గా అడగరు. ఓకే, ఎక్సెప్ట్ సమ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్. ఒక కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక స్టూడెంట్, ఒక ఫ్రెషర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. బేసికల్గా ప్రిపరేషన్లో మీకు రెజ్యూమ్ బిల్డింగ్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత టెక్నికల్ స్కిల్స్ ఏ విధంగా ఆక్యుపై చేసుకోవాలని మాట్లాడుకున్నాం. వీటితో పాటు మంచి టాకటివ్ పర్సనాలిటీ కావాలి. ఓకే, సో యూ షుడ్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ. నీకు సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ నీలో ఉన్నంత మాత్రమే సరిపోదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెస్ చేయడానికి నీలో కమ్యూనికేషన్ ఆస్పెక్ట్స్, ఆ స్కిల్స్ చాలా ప్రాపర్గా ఉండాలి. ఓకే, సో ఏ విధంగా ఎటువంటి వర్డ్స్ వాడుతున్నావు, ఎటువంటి లాంగ్వేజ్ వాడుతున్నావు, ఓకే ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేసి ఆ ప్రజెంటేషన్ ఒక కథలా ఏ విధంగా చెప్పగలుగుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీషు లాంగ్వేజు అనుకుంటారు. నువ్వు బేసిక్ లాంగ్వేజ్ మాట్లాడినా చాలు, కానీ ఏ విధంగా నువ్వు వర్క్ చేసావు, నీ అనుభవాన్ని, నీ ఎక్స్పీరియన్స్ని ఎంత ఇంట్రెస్టింగ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్ గా ఉండాలి అని అంటారు కదా, సో కాన్ఫిడెంట్ గా ఉండడం అంటే ఎలా ఉండాలి వాళ్ళు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ టీవీ ఆఫీస్కి నేను ఫస్ట్ టైం వచ్చాను అనుకోండి. ఓకే, నేను ఎక్కడో మియాపూర్లోనో అంటే ఎక్కడో ఉంటాను. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొత్త ప్రదేశం అయితే గూగుల్ మ్యాప్ పెట్టుకోవాలి, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాము. ఓకే, సో ఎవరైనా అడగాలి, రావాలి. అదే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఈ ఆఫీస్కి వచ్చాను అనుకోండి,
ఓకే, 2-3 సార్లు వచ్చిన తర్వాత 4గోసారి ఎవరిని అడగక్కర్లేదు, మ్యాప్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేస్తాను ఈ ఆఫీస్కి. నేను ఏ ఫ్లోర్కి రావాలి, ఎలా మిమ్మల్ని కలవాలి, ఎక్కడ కూర్చుంటారు, ఇవన్నీ నాకు ఎలా తెలుస్తున్నాయి. ఓకే, అంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయి కదా. సో ఇదే తరహాలో ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ వెల్, ఓకే, మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎప్పుడైతే ప్రిపేర్డ్గా లేరో అప్పుడే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. ఇప్పుడు చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారండి. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఒక కార్పొరేట్ వరల్డ్ లోకి వచ్చే ఒక రూరల్ స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇందులో కార్పొరేట్, ఓకే, సిటీ, విలేజ్, ఈ కల్చరు, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారండి. ఒకసారి ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత అందరూ సమానమే. అక్కడ రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఓకే, సో ఈ భయాలన్నవి, ఈ భయాందోళనలు అన్నవి అనవసరంగా క్రియేట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు చూస్తుంటే విలేజెస్లో కూడా అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ వచ్చేసినాయి. ఓకే, విలేజెస్ అంటే మరి మారుమూల ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు కాదు. ఓకే, ప్రతి విలేజ్లోనూ అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మీ మీడియా వల్ల ప్రతి విలేజ్లో ఉన్న స్టూడెంట్లు కూడా ఈ ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. ఫోన్ వచ్చింది, ల్యాప్టాప్ వచ్చింది, రకరకాల గ్యాడ్జెట్స్ వచ్చేసినాయి, మెటావర్స్ అని, ఏఐ అని, ఎన్నో రకాల టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఆ భయాందోళనలు ఏం అవసరం లేదు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే విలేజ్లోనే ఇంకా స్మార్ట్ పీపుల్ తయారవుతున్నారు. బ్యాక్ డోర్ గురించి చాలా వింటూ ఉన్నాం కదా. సో బ్యాక్ డోర్ అంటే ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్ వెళ్ళే వాళ్ళకి? సో బ్యాక్ డోర్ అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ అండి. ఓకే, సో ఏదైనా స్ట్రైట్గా వెళ్ళడం వేరు, వెనక నుంచి వెళ్ళడం వేరు. ఓకే, స్ట్రైట్గా వెళ్ళేవాడికి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, గెలుపు కోసం పాటుపడే లక్షణాలు ఉంటాయి. అలాగే ఒక హానెస్టీ, ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది. ఈ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఓకే, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. ఎవరో ఏదో మాయ చేసి నీకు ఒక జాబ్ ఇప్పిస్తాను, ఓకే, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని ఓకే, ఎక్కడో ఎంటర్ చేస్తాము కంపెనీలో అని చెప్పేసి ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళడం, ఆఫర్ లెటర్ వరకు తీసుకెళ్ళడం చేస్తూ ఉంటారు. ఓకే, చేయరని కాదు, కానీ ఒకసారి నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నిజంగానే నీకు స్కిల్స్ ఉంటేనే అక్కడ కంటిన్యూ అవ్వగలవు. ఓకే, డబ్బులు కట్టినంత మాత్రం అన్నీ వచ్చేవు, రైట్. సో అక్కడ నీకు నిజంగా స్కిల్ ఉందా లేదా అనేది చూసే నేను కంటిన్యూ చేయాలా లేదా తీసేయాలా. చాలామంది నాకు తెలిసిన పిల్లలు ఇలాగే అనవసరంగా కన్సల్టెంట్స్కి వాళ్ళకి డబ్బులు ధారపోసి జాయిన్ అయిన తర్వాత కంపెనీస్ వాళ్ళని స్కిల్ లేకపోతే తీసేయడం వల్ల మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇబ్బందులు పడిన సందర్భాలు చాలా చూస్తున్నాం. వాటిని నమ్మద్దు. ఓకే, కృషి ఉంటే ఓకే మనుషులు ఋషులు అవుతారు అన్న ఇది ఉంది కాబట్టి కృషితో కష్టపడి పనిచేస్తే ఓకే మీకు అందులాలు ఎక్కించుకోవడానికి చాలామంది సపోర్ట్ చేస్తారు. ఓకే, మీకే కాన్ఫిడెంట్గా ఉంటారు. అనవసరంగా ఈ కన్సల్టెంట్స్ బ్యాక్ డోర్ అని చెప్పి ఓకే వీటి ఉచ్చులో పడద్దని చెప్పి నేను స్టూడెంట్స్ని సలహా ఇస్తాను. ప్రాక్సీ గురించి కూడా మనం ఎక్కువ వింటున్నాం. అసలు ఈ ప్రాక్సీ అనే వర్డ్ ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కూడా చాలా వరకు కంపెనీస్ చదువుతున్నాయి. అంటే ఇప్పుడు స్టూడెంట్ బయటకు వస్తాడు, ఇంజనీరింగ్ చేశాడు, 2020లో 2019లోనూ చేశాడు, ఒక 2-3 ఇయర్స్ గ్యాప్, ఎక్కడ ఉద్యోగాలు రాలేదు. ఓకే, సో కొందరు కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే మీ తరపున మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం, మేమే ఒక పర్సన్ని సెట్ చేస్తాం. ఎలాగో ఆన్లైన్ ఇంటర్వ్యూ అయినప్పుడు ఆ వీడియోలో మీరు కనిపిస్తారు, కానీ ఓకే మీరు జస్ట్ లిప్ మూమెంట్ ఇస్తే చాలు, మేము మొత్తం వెనక నుంచి వాయిస్ ఓవర్ ఇస్తాము. టెక్నాలజీ పెరిగిపోయింది కదమ్మా. ఓకే, ఈ టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఇయర్ బడ్స్ పెట్టుకుంటాడు కానీ అవి కూడా కనపడవు. ఓకే, వాళ్ళు అడిగే క్వశ్చను, ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చను అవతల వేరే వ్యక్తి వింటాడు, ఆన్సర్ చెప్తూ ఉంటాడు. లేదంటే కోడ్ రాయమంటే కోడ్ కూడా వీళ్ళు చీట్ కోడ్స్ తయారు చేసి రాస్తూ ఉంటారు. సో ఆ విధంగా చాలామంది ఎంటర్ అవుతారు. కానీ నేను చెప్పినట్టుగా ఓకే ఏదో అప్పటికప్పుడు హెచ్ఆర్ను లేదంటే ఒక ఆర్గనైజేషన్లో మోసం చేసి ఉద్యోగం సంపాదించుకోవచ్చేమో, కానీ ఉద్యోగంలో నిలబడడం చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ లేనిదే రేపు పొద్దున్న ఎవరు నిన్ను ప్రోత్సహించరు. ఓకే, సో ఇటువంటివి అనవసరమైనటువంటి దారుల్లోకి యూత్ వెళ్ళకూడదని నా మనం. పాష్ అంటే ఏంటి? ఈ కార్పొరేట్ వరల్డ్ లో ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అట్ ది వర్క్ ప్లేస్. ఓకే, సో మనం వర్క్కి వెళ్తున్నాం,
ఓకే, అక్కడికి రకరకాల పర్సన్స్ వస్తారు. అందరూ ఒకలా ఉండరు. ఒక్కొక్క యాటిట్యూడ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక బిహేవియర్ ఒకలా ఉంటుంది, ఒకళ్ళు వచ్చిన కల్చరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సర్కిల్ ఒక్కొక్కలా ఉంటుంది. అందరినీ మనం నమ్మలేం, అలా అని నమ్మకూడదని కూడా కాదు. ఓకే, ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక కుటుంబంలో పనిచేయాలి. ఓకే, ఇక్కడ కొందరు ఓకే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ఆస్పెక్ట్స్, ఓకే, లేదంటే ఈ మీడియా ఓకే రకరకాల ప్రభావాలు వాళ్ళ సైకాలజీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తారు. వాళ్ళ కొలీగ్స్ని ఓకే అనవసరంగా సెక్సువల్గా హెరాస్ చేయడానికి ట్రై చేయడం. ఓకే, ఇవి చాలా వింటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఈవెన్ మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్ పీపుల్ కూడా ఓకే వాళ్ళ యొక్క కొలీగ్స్తో కావచ్చు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళతో కావచ్చు మిస్బిహేవ్ చేశారని ఓకే కంప్లైంట్లు అవి వింటూ ఉంటాం. సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ అన్నది ఒక డిపార్ట్మెంట్ కింద ప్రతి ఆర్గనైజేషన్ ఇప్పుడు పెట్టుకుని, సో దానికి ఒక విభాగంగా పెట్టుకుని అందులో కొన్ని నిష్ణాతుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓపెన్గా ఒక జనరల్గా ఏంటంటే లేడీస్ తొందరగా ఓపెన్ అప్ అవ్వరు, భయపడతారు. సమాజం ఏమనుకుంటుందో, లేదంటే మా గురించి ఇంకొకరుగా అనుకుంటారో, లేదంటే ఈ పర్సన్ మళ్ళీ నా యొక్క ఇమేజ్ని టార్నిష్ చేస్తారో భయంతో వాళ్ళు ముందరకు రారు. ఓకే, అటువంటి వాళ్ళకి ఈ పాష్ అనే డిపార్ట్మెంట్ మేము ఉన్నాం అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆర్గనైజేషన్లో మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా మా దగ్గరికి రండి, ఓపెన్గా మాకు చెప్పండి, మేము దాన్ని గుప్తంగా ఉంచి బయటికి వెళ్లకుండా ఉంచి సాల్వ్ చేస్తాము. మెన్ కి విమెన్ కి డిఫరెంట్ గా ఉంటుందా, లేకపోతే ఇద్దరికి ఒకేలా ఉంటుందా? అంటే ఒక హెరాస్మెంట్ అన్నది ఎవరికైనా ఒకటే. ఓకే, సెక్సువల్ హెరాస్మెంట్ అన్నది జనరల్గా ఏంటంటే ఎక్కువ ఆడవాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటారు. ఓకే, బట్ కొన్ని కేసెస్ నాకు తెలిసి మేల్స్ కూడా ఉన్నారు. ఓకే, అంటే ఇంత డామినేషన్ ప్రపంచం. ఓకే, ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మేల్కే కాదు ఫిమేల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో నాకు తెలిసి కొన్ని సిచ్యువేషన్స్ అవి కూడా విన్నాను నేను. ఓకే, బట్ ఎటైనప్పటికీ ఇప్పుడు మనకి ఎలాగైతే షీ టీమ్స్ పనిచేస్తుంటాయో బయట పబ్లిక్లో, ఇలాగ పాష్ అన్నది ఒక టీం కింద ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటుంది. ఓకే, ఎటు చూసిన నిఘా నేత్రాలు, కెమెరాలు వచ్చేసినాయి. ఓకే, ఆర్గనైజేషన్లో కూడా ఎంప్లాయీస్ కానీ వీళ్ళు కానీ చక్కగా బిహేవ్ చేసుకుంటూ 10 మంది పక్క ఎంప్లాయీస్ని గౌరవించుకుంటూ వెళ్తే మంచిది, మంచి సాంప్రదాయాన్ని పాటించడం మిమ్మల్ని మీరు సేవ్ చేసుకున్నారు. మోస్ట్లీ ఈ కార్పొరేట్ కల్చర్ గురించి మనం ఈ మధ్య ఎక్కువ న్యూస్ వింటూ ఉన్నాం కదా, అంటే అట్రాక్ట్ అవుతున్నారు వెస్ట్రన్ కల్చర్ కి కార్పొరేట్ కల్చర్ వల్ల. దీని గురించి జనరల్గా ఏంటంటే వీకెండ్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయాలన్న అందరికీ ఉంటుంది. ఓకే, ఒకటి సిటీస్లోకి వచ్చిన తర్వాత రకరకాల మాల్స్ వచ్చినాయి, పబ్స్ వచ్చినాయి, ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ వచ్చినాయి. ఓకే, జనరల్గా వీకెండ్ వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకునేటువంటి యూత్ ఎక్కువ మంది ఉంటారు. ఐటీ ఫీల్డ్లో కానీ ఇంకో ఫీల్డ్లో కానీ చూసుకుంటే యూత్ పాపులేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. ఓకే, తప్పు కాదు, ఒక రకంగా ఏంటంటే ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ మితిమీరి ఎంజాయ్ చేస్తారు. మత్తుకి అలవాటు పడడం కావచ్చు. ఓకే, ఆ మత్తులో చేసే తప్పులు కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, రోడ్డు మీద నువ్వు తాగి డ్రైవ్ చేయడం తప్పు, ఎక్కడ పెడితే అక్కడ మన బోర్డులో పెడుతూ ఉంటారు. ఓకే, అలాగే మీ పక్క వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం తప్పు, సొసైటీలో ఉన్నావు కాబట్టి. సో కార్పొరేట్ కల్చర్ అంటే కార్పొరేట్స్ ఒకళ్ళే కాదండి, ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కల్చర్కి అలవాటు పడదు. సో కార్పొరేట్ కల్చర్ అని చెప్పి దీని మీద బ్రాండింగ్ స్టాంపింగ్ వేయడం కాదు, కానీ యూత్ ఎక్కువ ఓకే ఈ రకరకాల మాధ్యమాలకి, రకరకాల అలవాట్లకి, రకరకాల పోకడలకి పోతుంది కాబట్టి ఓకే కొంచెం పెద్దవాళ్ళు ఓకే ఫ్యామిలీలో కావచ్చు, లేదంటే ఆర్గనైజేషన్లో కావచ్చు, ఓకే సీనియర్ లీడర్స్ వాళ్ళు చెప్పేవి కొంచెం పాటించి చక్కగా ఉంటే అందరికీ బాగుంటుంది. సో హెచ్ఆర్ అనే పర్సన్ ఒక కంపెనీకి ఒక ఎంప్లాయీకి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఉంటారు కదా, సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక ఎంప్లాయీని తీసుకునేటప్పుడు హెచ్ఆర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చూస్తారు? హెచ్ఆర్ అన్నది ఫేస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓకే, ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ సాధారణంగా బయటికి పంపించే వరకు ప్రతి ఆస్పెక్ట్ హెచ్ఆర్ చూసుకోవాల్సిందే. ఓకే, సో ఒకసారి ఆర్గనైజేషన్లోకి తీసుకోవడమే కాదు, తీసుకున్నాక అతనికి ఎటువంటి ట్రైనింగ్ ఇప్పించాలి. ఓకే, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్, అతనికి ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, తర్వాత టైంకి శాలరీస్ వస్తున్నాయా లేదా, కాంపెన్సేషన్, బెనిఫిట్స్ అంటారు. ఓకే, ఏమైనా బెనిఫిట్స్ ఇవ్వాలా, పర్క్స్ ఇవ్వాలా,
ఓకే, ఇంకా మోటివేట్ చేయడానికి ఇంకేం చెయ్యాలి, నువ్వు ఎంత మోటివేట్ చేస్తే అంత బాగా వర్క్ చేస్తాడని. ఓకే, అలాగే అతను ఇన్స్పైర్ చేయడానికి ఈయన మోటివేషనల్, ఓకే, ఆయన మాట్లాడి అతను మోటివేట్ చేయాలి. అప్పుడు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఆర్గనైజేషన్కి వచ్చాక వాళ్ళు ఎంత హ్యాపీగా పనిచేస్తున్నారు దాన్ని బట్టే ఉంటుంది. అప్పుడు ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ఫ్యాక్టర్ వస్తుంది. ఎంప్లాయీస్ మన ఆర్గనైజేషన్లో ఎంత బాగా ఎంగేజ్ అయి ఉన్నారు, మనం వాళ్ళకి ఏమేం చేయగలుగుతున్నాం, ఓకే, ఇటువంటి బెనిఫిట్స్. అలాగే వీకెండ్స్లో ఏమైనా చిన్న చిన్న కిట్టి పార్టీస్ అరేంజ్ చేయడం, ఓకే, బర్త్డే పార్టీస్ సెలబ్రేట్ చేయడం, ఓకే, ఇవన్నీ కూడా ఇంట్లో మన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనల్ని పిల్లల్ని ఆలన పాలన చూసుకుంటారో అలా హెచ్ఆర్ చూసుకున్నారని చాలా ఇంపార్టెంట్. సో మీరు అడ్వైజరీ బోర్డులో కూడా ఉన్నారు, ఐటీ అండ్ హెచ్ఆర్కి మెంబర్ ఆఫ్ దట్ అడ్వైజరీ బోర్డ్. మీరు ఇచ్చే సజెషన్ ఏంటి హూ ఎవర్ ఈస్ కమింగ్ ఇన్ టు ద ఐటీ సెక్టర్? ఒకటేనండి, స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ ఇందాక చెప్పినట్టు. ఓకే, స్కిల్ ఉన్నంతసేపు నువ్వు ఐటీ సెక్టర్లో ప్రివేల్ అవుతావు. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఈరోజు నేర్చుకున్న జావా, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ జావా, ఒకప్పుడు అడ్వాన్స్డ్ జావా అని ఉండే, తర్వాత కోర్ జావా నుంచి అడ్వాన్స్డ్ అయ్యింది, అడ్వాన్స్డ్ నుంచి ఫుల్ స్టాక్ అయ్యింది, .NET కావచ్చు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా వచ్చింది, దీన్ని మించి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని, మెషిన్ లెర్నింగ్ అని, డీప్ లెర్నింగ్ అని, రకరకాల టెక్నాలజీస్ రోజుకోటి పుట్టుకొస్తున్నాయి. సేల్స్ ఫోర్స్ అని, CRM అని, SAP అని. సో ప్రతిదానికి అప్గ్రేడేషన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు బ్యాచులర్ తర్వాత మాస్టర్స్ ఎలాగో, మాస్టర్స్ చేశాక మళ్ళీ PhD ఎలాగో, ఓకే, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో అదే రీసెర్చ్ మనం కంటిన్యూ చేసి ఐటీ స్కిల్స్ను కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే ఓకే కెరియర్ బాగుంటుంది. ఆఫీసెస్లో స్ట్రెస్ అని ఎక్కువ చెప్తూ ఉంటారు అది ఐటీ ఆఫీసెస్లో. సో వాళ్ళకి స్ట్రెస్ బస్టర్ ఉండే యాక్టివిటీస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి మేడం. ఇప్పుడు అవుట్బౌండ్ యాక్టివిటీస్ అని మేము చాలా చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ ఆఫీస్లో పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clock 6 o'clock లేదంటే టైమింగ్స్ మారినాయి, ఆడ్ టైమింగ్స్లోనే పనిచేస్తుంటారు. సరే, క్లయింట్స్ ఎక్కువ యూఎస్లో యూకేలో ఉంటారు కాబట్టి వాళ్ళ టైంకి అనుగుణంగా సాయంత్రం 6 తర్వాత నైట్ 10, 11, 12 దాకా కూడా అవైలబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల మానసికంగా కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది, ప్రెషర్స్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ ఇమీడియట్గా పనిచేయాలి. ప్రాజెక్ట్ టీమ్ లీడ్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి ప్రోగ్రామ్ హెడ్ అని, డెలివరీ హెడ్ అని, ఇలా పైన ఒక 10 మంది బాసులు ఉంటారు, వాళ్ళని మించి క్లయింట్ ఉంటాడు. ఓకే, ఇంతమందిని తట్టుకుంటూ ఆ ప్రెషర్ని తట్టుకుంటూ పనిచేయడం ఒక్కోసారి ఒత్తిడికి గురవుతూ ఉంటాడు. సో దీనికోసం అని చెప్పి వీకెండ్స్లో నేను చెప్పినట్టుగా కొన్ని కిట్టి పార్టీస్ అని, బర్త్డే పార్టీస్ అని, లేదంటే బయటికి తీసుకెళ్ళి ఒక అవుట్బౌండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఒక 2 days రిసార్ట్కి తీసుకెళ్తారు, రిసార్ట్లో ఎంజాయ్ చేయమంటారు. అలాగే కొన్ని యాక్టివిటీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసే అవుట్బౌండ్ ప్రోగ్రామ్స్లో మార్నింగ్ 6 o'clock యోగాతో స్టార్ట్ చేస్తాం. ఓకే, యోగా, మెడిటేషను లైఫ్లో దైనందిక చర్యలో ఏ విధంగా ఉపయోగపడతాయి, ఓకే, నిన్ను నువ్వు పరిచయం చేసుకోవడం, సెల్ఫ్ అవేర్నెస్ ఏంటి, ఓకే, నువ్వు అర్థం చేసుకోవాలి, నీ కోసం టైం కొంచెం కేటాయించాలి. ఇప్పుడు బిజీ లైఫ్లో తనకు టైం కేటాయించే టైం కూడా ఉండట్లేదు జనాలకి. అందుకని ఇటువంటి స్కిల్స్ని నేర్పిస్తూ నీ స్ట్రెస్ని తగ్గించడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా నువ్వు అలవాటు చేసుకోవాలనేటువంటి విషయాల మీద మేము చాలా యాక్టివిటీస్ హెచ్ఆర్ చేస్తూ ఉంటారు ఆర్గనైజేషన్స్. ఓకే, సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ని వీళ్ళు ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు చాలామందికి స్ట్రేంజ్ బిహేవియర్స్ ఉంటాయి, భయం ఉంటుంది, సిగ్గు ఉంటుంది, మొహమాటం ఉంటుంది. ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, ఆ ప్రదేశంలో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, పక్కింటికి వెళ్తేనే మనకి రకరకాల ఇన్హిబిషన్స్ ఉంటాయి. అదో కార్పొరేట్ కంపెనీకి వచ్చాను, ఎంత పెద్ద రిసెప్షన్ ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వీళ్ళ మధ్య నేను ఇవ్వగలనా లేదా, ఇటువంటి భయాందోళనలు చాలామందికి ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. ఓకే, తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మనం ఇద్దరం ఓకే పరస్పరం ఏ విధంగా మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అని దాన్ని బట్టి ఉంటుంది. ఇది కూడా ఒక సెట్ అయిన టైం, ఫస్ట్ టైం కొంచెం భయంగా మాట్లాడటమో లేదంటే తక్కువగా మాట్లాడటమో, హెసిటేట్ చేయడమో ఉంటుంది. 4-5 సార్లు మాట్లాడిన తర్వాత అలవాటు అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ టైమే నువ్వు కొత్త క్లయింట్తో మాట్లాడాలి, యూఎస్లో యూకేలోనూ, నీకు తెలియదు, చిన్నప్పటి నుంచి పరిచయం లేదు, ఇది లేదు. ఫస్ట్ టైం ఆ క్లయింట్తో మాట్లాడి నువ్వు కన్విన్స్ చేయగలగాలి.
అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక అనుకున్నట్టు నీ కాన్ఫిడెంట్ ఉండాలి. నువ్వు నీ సబ్జెక్ట్ మీద నువ్వేం మాట్లాడుతున్నావో ఎలా కన్వే చేసుకున్నావు, ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఓకే, ఆ తర్వాత పరస్పరం ఒక పర్సన్తో మాట్లాడేటప్పుడు అతనికి ఏం కావాలో అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకున్నాక మనం ఇంకొంచెం చక్కగా విశదీకరించి చెప్పగలం, ఇది కావాలి, నీ ఎక్స్పెక్టేషన్స్ ఇది, సో నేను ఈ విధంగా ఓకే నీకు సహాయపడగలను అని. సో ఇది కొలీగ్స్ మధ్యన ఆర్గనైజేషన్లో ఎప్పుడైతే సఖ్యతగా ఉంటుందో టీమ్ యాక్టివిటీస్, అసలు టీమ్గా పనిచేయాల్సి వస్తుంది. ప్రతిసారి ఇండివిజువల్గా పనిచేస్తే అవ్వదు. ఒక ప్రాజెక్ట్ ఉంటే కలిసి పనిచేయాలి. కాబట్టి ఆ ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఏ విధంగా పెంచుకోవాలని హెచ్ఆర్స్ పరంగా చాలా వరకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మోస్ట్లీ మనం ఈ మధ్య చాలా న్యూస్ వింటున్నాం, ఈ కార్పొరేట్ వరల్డ్లోకి వచ్చిన వాళ్ళు లైఫ్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి అనేసి. సో దీని గురించి మీరేమైనా విన్నారా? వింటే మీరు సొల్యూషన్స్ ఏం ఇది చెప్తారు? ఒక రకమైన కాంట్రవర్షియల్ టాపికే, కాకపోతే ఎస్ ఓకే ఇదంటే అట్రాక్షన్స్ బట్టే ఉంటుందండి. ఓకే, సో ఇది కాలేజ్లో స్కూల్లోనే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు అట్రాక్షన్స్ అన్నది. అట్రాక్షన్ ఇస్ ది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకే, అయితే ఈ అట్రాక్షన్తో పాటు నీ యొక్క పార్ట్నర్, ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్నటువంటి నీ పార్ట్నరు, నీకు నీ పార్ట్నర్కి మధ్య విభేదాలు ఉన్నా, లేదంటే టైం స్పెండ్ చేయలేకపోతున్నా, అంటే ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు హస్బెండ్ అండ్ వైఫ్, ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసే టైం కూడా వీకెండ్స్లో ఎప్పుడో బయటకి ఏదో మూవీకో లేదంటే పార్టీకో వెళ్ళడం తప్పితే ఇంట్లో వండుకోవాలి, సరిగ్గా కూర్చొని భోజనం చేయాలి, ఈ కల్చర్ చాలా వరకు తగ్గుతూ వచ్చింది కదా. బిజీ లైఫ్స్ తప్పులేదు. ఈ టైంలో ఇలాంటి విభేదాలు ఉన్న టైంలోనో ఎప్పుడో ప్రాబబ్లీ ఎక్కడో ఎవరినో చూసి ఓకే అట్రాక్ట్ అవ్వడము, మాటలకో చేతలకో చేష్టలకో ఓకే, సో ఈ పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ తగ్గడము ఓకే, ఇలాంటివి చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. వాటికి లోన్ అవుతూ ఉంటారు కూడా ఆబ్వియస్లీ. సో ఇవన్నీ ఒక అంటే సైకలాజీ పరంగా వచ్చే ఇబ్బందులు తప్పితే జనరల్గా ఒక మనిషిని వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్తో ఉంటే, అర్థం చేసుకుంటే చాలామందిని చూస్తాం, చాలామంది ఉన్నారు. అలాగే ఎక్కడో 5-10% తగులుతూ ఉంటాయి, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఆర్గనైజేషన్లో కూడా చూస్తూ ఉంటాం. చేయగలిగితే వాళ్ళని వారించడం, లేదంటే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం చేయాలి. ఓకే, అంతకు మించి మనం ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ విత్ us. సో చూసాం కదండి, హెచ్ఆర్ సిరీస్లో మనం ఈరోజు క్రిష్ గారితో మాట్లాడాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.